నాకు మంచి విజయాన్ని అందించారు కాబట్టి నేను అక్కడ పనులు చేయాలి అనేటువంటి ఆలోచన నాకైతే లేదు. నా నియోజకవర్గం నా పట్ల కనపరిచినటువంటి విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విశ్వాసానికి ధీటుగా దాన్ని వమ్ము కానీయకుండా నా యొక్క బాధ్యతల్ని నిర్వర్తించాలి అనేటువంటి ఆలోచనతోటే ఎస్కోట కావచ్చు, అటు వైజాగ్ లో ఉన్నటువంటి మిగిలిన నియోజకవర్గాలు కావచ్చు, వాటన్నింటిలో కూడా నేను దృష్టి సారించడం జరుగుతుంది. అయితే మంగళపాలానికి రావడం అన్నది ఇది రెండవ పర్యాయం. ఇదే గురుదేవ ట్రస్ట్ వారు ఇంతకుముందు నిర్వహించినటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తిరిగి ఇవాళ నేను రెండవ పర్యాయం ఈనాడు ఈ గ్రామానికి రావడం జరిగింది. అయితే అదృష్టం ఏమిటంటే ఒక మంచి పర్వదినం, స్వామి వివేకానందుని యొక్క జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి రావడం, ఒక చక్కటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది మా అందరి అదృష్టంగా నేను భావిస్తూ జగదీష్ గారికి నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తిరిగి ఒకసారి ఇందాక జోగినాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు, ఒక స్ఫూర్తినిచ్చేటువంటి గ్రామం ఏదన్నా ఉన్నది అని అంటే అది మంగళపాలమేనని చెప్పి ఇందాక వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే గురుదేవ ట్రస్ట్ వారు చేస్తున్నటువంటి ఆ సమాజ సేవ ఏదైతే ఉందో అది మనందరికీ ఆదర్శప్రాయం అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే సేవా తత్పరత అనేది మన భారతీయ తాత్విక చింతనకి కొత్త కాదు. అనాదిగా కూడా మన భారతీయులు ఎప్పుడూ కూడా సేవకి పెద్దపీట వేస్తూ వచ్చినటువంటి విషయం మనం అందరం గుర్తించాలి. అయితే ఈ మధ్య కాలంలో మనం అందరం ఆ సేవా భావం అనేటువంటి ఆ ఆలోచన మర్చిపోయినటువంటి మాట మాత్రం వాస్తవం. అంటే ఒకసారి మన పురాణాలని కనుక తిరిగి చూసుకున్నట్లయితే స్కంద పురాణంలో చెప్పారు మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల క్రితం, నత్వహం కామయే రాజ్యం నా సుఖం నా పునర్భవం కామయే దుఃఖ తప్తానాం ప్రాణి నామూర్తి నాశనం అని చెప్పి వారు చెప్పారు. అంటే నాకు స్వర్గభోగ కాంక్ష గాని రాజ్యభోగ కాంక్ష గాని నాకు లేదు, కష్టంలో ఉన్నటువంటి వారి కష్టాల్ని దూరం చేసేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి భగవంతుని ప్రార్థించడం. కనుక ఈ ఆలోచన విధానం అనేది మనకి కొత్త కాదు. అయితే దాన్ని పట్ల మనం దృష్టి కేంద్రీకరించినటువంటి నేపథ్యంలో తిరిగి దాన్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అటువంటి ఆ సేవా భావాన్ని మనకి గుర్తు చేసినటువంటి మహనీయులు ఎవరన్నా ఉన్నారంటే అది స్వామి వివేకానందుల వారే. అంటే పెద్దలు చెప్పారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో నారాయణ సదా అని చెప్పారు. అంటే దేహాన్ని మనం ఒక గుడిగా భావించినట్లయితే, ఆలయంగా భావించినట్లయితే ఆ ఆలయంలో ఉన్నటువంటి జీవాత్ముడు పరమాత్ముడితో సమానం అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వామి వివేకానందుల వారు దాన్ని గట్టిగా విశ్వసించినటువంటి నేపథ్యంలో మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఒక సేవా భావంతో ఆయన తిరిగి భారతీయులు ఆ సేవా భావాన్ని నిక్షిప్తంగా ఉన్నటువంటి ఆ సేవా భావాన్ని నిద్ర లేపారు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. అటువంటి పుణ్యదినాన మనం ఇటువంటి ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం, మరి అటువంటి ఒక అవకాశాన్ని సోదరులు జగదీష్ గారు మనందరికి ఇవ్వడం అనేది నిజంగా మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి చాలా వరకు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు, అంటే మా దగ్గర అంత సొమ్ము లేదు కదా, అంత డబ్బు లేవు, అంత దానికి కావలసినటువంటి వనరులు ఉండవు, నిజంగా మేము సేవ చేయగలమా అనేటువంటి ఒక ఆందోళన అనుమానం చాలా మందిలో కలగడం అనేటువంటి విషయం సహజం. అయితే మదర్ తెరిసా ఒకానొక సందర్భంలో చెప్పారు, 100 మందికి నువ్వు సేవ చేయలేకపోయినా పర్వాలేదు, కనీసం ఒక్కరికన్నా సేవ చేయి, అది చాలు అని చెప్పి మదర్ తెరిసా స్వయంగా చెప్పడం జరిగింది. కనుక ఎవరి పరిధిలో వారు మరి మానవ సేవ చేసినట్లయితే ఖచ్చితంగా చాలా వరకు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది అని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా గుర్తించినప్పుడు మరి చాలా వరకు మరి మన చుట్టుముట్టి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తూ ఆ దిశగా ప్రతి ఒక్కరూ దృష్టి సారించమని చెప్పి సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇందాక సోదరులు జోగినాయుడు గారు మాట్లాడుతూ త్రాగునీటి సమస్య గురించి వారు వివరించి చెప్పడం జరిగింది. ఇది అంటే చాలా త్వరితగతిన ఇది సాల్వ్ అయ్యేటువంటి పరిష్కరించుకోగలిగినటువంటి ఒక సమస్యగా నేను దీన్ని భావించడం లేదు. అయితే మనకి ఒక పక్క అభివృద్ధి కావాలి,
మరి పరిసర ప్రాంతాల్లో నివసించేటువంటి వారికి ఇందాక వారే చెప్పారు, పరిశ్రమలు వస్తున్నటువంటి సందర్భంలో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మందికి వస్తున్నాయి, మరి వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి అని చెప్పి వారు స్వయంగా చెప్పడం జరిగింది. కనుక దీనితో పాటు అభివృద్ధి అంటే పారిశ్రామిక అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఈ విశాఖపట్నానికి నీటి తరలించడం అనేది ఇందాక సోదరులు మరి విజయ్ ప్రసాద్ గారు కావచ్చు, విజయ్ కుమార్ గారు కావచ్చు, ఇద్దరు కూడా దాని గురించి ప్రస్తావించడం జరిగింది. మరి 2 లైన్లు వేశారని చెప్పి అంటున్నారు. ఒక లైన్ లో అయితే నీరు ఖచ్చితంగా రావటం లేదు, 2వ లైన్ ద్వారానే నీటిని ఇస్తున్నారు అని చెప్పేటువంటి విషయం నేను సభాముఖంగా మీ అందరికీ తెలియజేయాలి. అయితే ఖచ్చితంగా ఈ విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఎవరైతే ప్రజాప్రతినిధులకి దీంతో సంబంధం ఉంటుందో, ముడిపడి ఉంటుందో అందరినీ సంప్రదించి ఏ విధంగా దీన్ని పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా నేను దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నికల వరకే ఏదన్నా కానీ మన భేదాభిప్రాయాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర రాజకీయ ఆలోచనలు కావచ్చు, ఆ తర్వాత అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులందరికీ ఉంటుంది. ఆ దిశగానే నేను కూడా అభివృద్ధి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై దృష్టి కేంద్రీకరిస్తూ ఖచ్చితంగా నా వంతు సహకారాన్ని మీ అందరికీ అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. పోయినసారి నేను మంగళపాలెంకి వచ్చినప్పుడు 2 సమస్యలు, ఒకటి రోడ్డు విషయం నా దృష్టికి తీసుకుని వచ్చారు, అదేవిధంగా ఇక్కడ త్రాగునీటి వసతికి సంబంధించినటువంటి చాలా సమస్యగా ఉంది అని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది. రోడ్ అయితే కొంతమేరకు వేసుకోగలిగాం, ఇంకా వేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయొచ్చో నేను ఖచ్చితంగా దృష్టి సారిస్తానని చెప్పి మంగళపాలెం వాసులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. నీటికి సంబంధించి 23 లక్షలు శాంక్షన్ అవటం జరిగింది, బోర్లు వేశారు. ఈ వాటర్ ట్యాంక్ ఒకటి కన్స్ట్రక్షన్ ఇప్పుడు ప్రారంభించాలి, ఖచ్చితంగా అది కూడా త్వరలో ప్రారంభమవుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అయితే దీనివల్ల సంపూర్ణంగా ఈ త్రాగునీటి సమస్య ఏదైతే మంగళపాలెం వాసులు ఎదుర్కొంటున్నారో అది పరిష్కరించుకోగలమని చెప్పి నేను భావించలేదు. అయితే ఇక ఇది అయిన తర్వాత ఇంకా ఏమన్నా చేయవలసినటువంటి అవసరం ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను నా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మీ అందరికీ అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి జగదీష్ బాబు గారిని నేను ప్రత్యేకించి నేను అభినందిస్తున్నాను. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నింటినీ కూడా అధిగమిస్తూ తాను ఏదైతే ఈ సేవా కార్యక్రమాలని ఆయన చేపట్టారో ఎప్పుడు కూడా దాన్ని ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. సిఎస్ఆర్ ఫండ్ గురించి వారు ఇందాక ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా నేను పిఎస్యూస్ అంటే ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏవైతే ఉన్నాయో వారి దృష్టికి నేను ఖచ్చితంగా ఈ గురుదేవ ట్రస్ట్ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు వారి దృష్టికి తీసుకుని వచ్చి ఖచ్చితంగా వారి సహకారాన్ని ఈ ట్రస్ట్ కందే విధంగా నాకు కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఒక మంచి పర్వదినాన మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మేడం, ప్రత్యేకంగా అందరూ క్షమించాలి, ఏంటంటే స్టార్టింగ్ లో చేయవలసిన కార్యక్రమం లాస్ట్ లో చేస్తున్నాము. ఓటర్ థ్యాంక్స్ కన్నా ముందు యాక్చువల్గా గార్లెండింగ్ చేయాలి.